కలుగునుగాక. దేవుని బిడ్డారా, మరొకసారి అనుదిన ప్రార్థన అనేటటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం కొద్దిసేపు దేవుని నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. అతికాంక్షణీయుడా, అతి కుహరుడా, అత్యున్నతుడా, 10,000 మందిలో కోరదగినవాడా, నీకు స్తోత్రం. దయగల తండ్రి, దిగిరండి. మరొకసారి ఇప్పుడు జరగబోతున్నటువంటి ఆరాధన అంతటి మీద మీ అభిషేకం సకల పొంచి ఉన్న చీకటి దురాత్మ అంధకార దయ్యపు శక్తులను యేసు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్న మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని అయా ముందున్న కార్యక్రమం అంతటి మీ చిత్తానుసారం నడిపించు యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మాటలాడుచున్న ప్రభువా, నీ స్వరమును విననేర్పు. మాటలాడుచున్న ప్రభువా, నీ స్వరమును విననేర్పు. మనవులాలకించు రాజా, ప్రార్థింపనేర్పు. మనవులాలకించు రాజా, ప్రార్థింపనేర్పు. మాటలాడుచున్న ప్రభువా, నీ స్వరమును విననేర్పు. సరళమైన త్రోవలయందు నడువ నాకు నేర్పు. సరళమైన త్రోవలయందు నడువ నాకు నేర్పు. త్రోవ నడుమ వైరి వలలు ఎరుగ నాకు నేర్పు. సరళమైన త్రోవలయందు నడువ నాకు నేర్పు. త్రోవ నడుమ వైరి వలలు ఎరుగ నాకు నేర్పు. పరమపురము చేరుదాకా పరుగులెత్త నేర్పు. మాటలాడుచున్న ప్రభువా, నీ స్వరమును విననేర్పు. శ్రమలయందు సౌఖ్యమందు సకల స్థితులయందు. శ్రమలయందు సౌఖ్యమందు సకల స్థితులయందు. చెక్కు చెదరకుండ నీలో అతిశయింపనేర్పు. శ్రమలయందు సౌఖ్యమందు సకల స్థితులయందు. చెక్కు చెదరకుండ నీలో అతిశయింపనేర్పు. క్రీస్తు నిందయే భాగ్యమని తలచ నాకు నేర్పు. క్రీస్తు నిందయే భాగ్యమని తలచ నాకు నేర్పు. మాటలాడుచున్న ప్రభువా, నీ స్వరమును విననేర్పు. నాయభిప్రాయము కన్నా నీ పవిత్ర చిత్తమే. నాయభిప్రాయము కన్నా నీ పవిత్ర చిత్తమే. అన్నిటిలో ఘనముగనంచి నీదు కాడి మోసి. నాయభిప్రాయము కన్నా నీ పవిత్ర చిత్తమే. అన్నిటిలో ఘనముగనంచి
నీదు కాడి మోసి పరమరాజని పాలనలో బ్రతుక నాకు నేర్పు. పరమరాజని పాలనలో బ్రతుక నాకు నేర్పు. మాటలాడుచున్న ప్రభువా నీ స్వరం విన నేర్పు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. పేతురు రాసినటువంటి పత్రిక ఒక చిన్న మాట చదువుకొని మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనం చదువుతుంది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు అని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్ఛను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగములో మనము గమనించినట్లయితే మరి ఊహ అనేటటువంటి ఒక అంశం కనబడతా ఉంది. ఊహ దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో అత్యంత కీలకంగా పనిచేస్తున్నటువంటిది ఏదైనా ఉందా అంటే ఊహ అనేటువంటిది చాలా కీలకంగా పనిచేస్తుంది. ఊహ జనకం కానీ ఊహాజనితమైనటువంటి విషయాలని రకరకాలుగా పేర్కొచ్చు. ఇదంతా మీ ఊహ అండి అంటారు. ఇప్పుడు దైవజనులు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. దాని మీద ఎన్ని ఊహాగానాలు వచ్చినాయో మనం చెప్పలేము. స్పాట్ దగ్గర వెళ్ళి ఆయనను చంపేసి ఆయన మీద బండిని పడేశారండి అని ఒక ఊహ. ఎందుకంటే ఆయన కింద పడ్డాడు, బండి మీద పడ్డది కాబట్టి. లేదండి అలా కాదు, ఆయనకు హైదరాబాద్ దాటంగానే మరి దుండగులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసి ఒక కార్లు ఎక్కించి ఆయనకు ఒక మత్తుమందు ఇచ్చి ఆయన డ్రెస్ తీసుకొని ఇంకోరు వేసుకొని బుల్లెట్ తీసుకొని ఒక సీన్ క్రియేట్ చేశారు. సినిమా రేంజ్లో సీన్ క్రియేట్ చేసి ఆయన జీవితంలో ఏదో ఒక తప్పు మద్యాన్ని సేవించి ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నట్టుగా సీన్ క్రియేట్ చేయాలని చూశారు. ఇదొక ఊహ. లేదండి ఆయన మరి తాగలేడు, అదంతా ఏం కాలేదు, అది యాక్సిడెంటే జరిగింది ఆయనకు. అక్కడ స్పాట్ దగ్గర యాక్సిడెంట్ జరిగి ఆయన పక్కకున్నటువంటి దాంట్లో పోయి పడిపోయాడు. అంటే ఎన్ని ఊహలో 300 సీసీ ఫుటేజీలు తీసామండి. చాలా స్థలాలు ఆయన పడ్డాడు. ఒకసారి లారీ కింద పడేవాడు, ఒకసారి బస్ కింద పడేవాడు. మరి ఇన్నిసార్లు పడ్డ మనిషి ఎన్ని దెబ్బలు దాకలేదు తన శరీరంలో? ఎక్కడ తనకు దెబ్బలు దాకలేవు? ముఖం మీద తప్ప. మరి ఆయన బండికి కూడా ఎక్కడ దెబ్బలు దాకలేవు. అన్నిసార్లు పడ్డప్పుడు బండికి చాలా డ్యామేజ్ కావాలి కదా అనేటటువంటి ప్రశ్నలు, ఊహ జనితమైనటువంటి విషయాలు. దేవుని బిడ్డలారా, మానవ మనుగడలో కొన్నిసార్లు మన ఊహ నిజమవుతుంది. మన ఊహ నిజమవుతుంది కదా. కొన్నిసార్లు మనం అనుకున్న ఊహలు అంచనాలు తప్పు కావచ్చు, కానీ కొన్నిసార్లు అవి నిజం అవడానికి కూడా అవకాశం ఉన్నది. అరే నేను అనుకున్న భయ్, మా ఊర్లో ఒక ఆయన ఉండే, సంజీవ్ రెడ్డి అని ఒక ఆయన ఉండే. ఆయన ఏమనేవాడు అంటే, ఊర్లో ఎవరు చచ్చిపోయినా తెల్లారి నా దగ్గరకు వచ్చి అంటుండే, నేను అనుకున్నా వాడు చచ్చిపోతాడని అనుకున్నా. అంటే ఆ ఊహ అనేటటువంటిది చూడండి. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది వారి ఊహ చాలా బలంగా పనిచేసింది. మన ప్రక్కలో దేవుడు ఉన్నాడు అనేటువంటి ఊహ మనం బలపరుచుకున్నాం అనుకో, ఆయన మన ప్రక్కలో ఉంటాడు. ప్రభువు నా ప్రక్క నిలిచి అంటాడు పౌలు. అంటే ఆయన ఊహించుకున్నాడా? లిటరల్గా ప్రభువుగా అనిపించిండా అంటే ఊహించుకున్నాడు. ఈరోజు మీరు రాకపోకలేందో నీకు దేవుడు తోడుగా ఉంటాడు అనేటటువంటి లేఖనం మనకున్నది. మనం ఊహించుకుంటున్నాం అంతే, మన ప్రక్కలో ఆయన ఉన్నట్టుగా.
పరలోకంలో యేసుప్రభు ఉన్నాడు, సింహాసనం ఉన్నది, 24 పెద్దలు ఉన్నారని మనం ఊహించుకుంటున్నాం. బైబిల్ మనకు అది చూపిస్తున్నది ఇట్లా ఇట్లా ఉంటారని మనం మన 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 మనసులో మనం ఊహించుకుంటున్నాం. సమీపరాన్ని తేజస్సులో ఉన్నాడు, దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు, మనుషులు ఎవరు ఆయన చూడలేదు, ముందు ఎవరు చూడబోరు అన్నాడు. ఆ తండ్రిని దేవుని కూడా మనం ఊహించుకుంటున్నాం ఏదో ఒక రూపంలో. దేవుని బిడ్డలారా, ఇట్లా చాలా రకాల ఊహలు భక్తి జీవితంలో ఉన్నాయి, భౌతికంగా ఉన్నాయి. దేవుడు లేదంటున్న వాడు కూడా ఏదో ఒకటి ఊహించుకుంటాడు. ఎట్లా ఈ సృష్టి ప్రారంభించబడిందంటే వాడి మైండ్లోకి ఏదో వస్తుంది, బిగ్ బ్యాంగ్ థియరీ వస్తుంది. అది వాడు చూడలే, ఎవరు చూడలే, కానీ ఊహించుకుంటాడు. ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, ఆ విస్ఫోటనం ద్వారా ఇట్లా అంటే మనిషికి ఉన్నటువంటి ఊహలు ఎన్నైనా పర్వాలేదు, తార్కికంగా అవి నిరూపించబడాలి. పెద్ద విస్ఫోటనం జరిగినప్పుడు ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అనేటటువంటి ఏది చెప్తున్నారో, విస్ఫోటనం జరిగినప్పుడు అందులో నుంచి సృష్టి వచ్చింది అనేటటువంటి చెప్తా ఉన్నారు. దానికి తార్కిక నిరూపణలు లేవు. అంటే దేవుడు లేడనే వాళ్ళు మాట్లాడేటటువంటి విషయాలు. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు సృష్టిని ఎట్లా చేసిండు అంటే ఎవరు చెప్పరు. మన ధర్మం ఏం చెప్పిందంటే ఈ భూమిని మరి 1000 పడగల నాగుపాము మోస్తున్నది, లేకపోతే ఒక పెద్ద హైల్మాన్ మోస్తున్నాడు అని చెప్పారు. ఇప్పుడు మన ఇండియా నుంచే మరి సునీత విలియమ్స్ గారు స్పేస్లోనికి వెళ్ళారు, తర్వాత ఇంకెంతమంది వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే భూమి చుట్టుముట్టు ఒక నాగపాము కూడా కనిపించలే మోస్తున్నట్టుగా. ఏ పెద్ద ఫైల్మాను కనిపించలే భూమిని మోస్తున్నట్టుగా. మరి ఎట్లా అంటే తార్కికంగా నిలబడలేవు. ఊహలు చాలా మనిషి కలిగి ఉండొచ్చు. మనిషిని ఎట్లా తయారు చేసిందంటే కొంతమంది ఊహించుకొని చెప్పినటువంటి విషయం ఏంటంటే మరి కోతుల నుంచి మనుషులు వచ్చారని ఊహించుకున్నాడు. డార్విన్ గారు ఎట్లా ఊహించుకున్నాడు అంటే ఊహా ప్రపంచంలో వెనక్కి వెళ్తూ 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 ఈ చింపాంజీలో కొన్ని పోలికలు, మనిషిలో ఉన్న పోలికలు ఉన్నాయి కాబట్టి, కళ్ళు కానీ ముఖం కానీ కవలికలు కానీ కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ జాతి నుంచే మానవులు వచ్చి ఉంటారు అని చెప్పేసి తను ఊహించుకున్నాడు. శాస్త్రీయంగా నిరూపించబడలే. ఒకవేళ నిరూపించబడితే ఇప్పుడు కూడా చింపాంజీలు ఉన్నాయి. ఇప్పటికి కూడా చింపాంజీల నుంచి మరి పరిణామం చెంది మనుషులు రావాలి, కానీ రావడం లేదు. అంటే తన ఊహ అటువంటిది కొంతవరకు అది సమాజం మీద ప్రభావం చూపించింది. అదే రీతిగా మన భారతీయ సనాతన ధర్మంలో దేవుని యొక్క తల నుంచి కొంతమంది వచ్చారు, ఉదరం నుంచి కొంతమంది వచ్చినారు, పొట్టల నుంచి కొంతమంది వచ్చినారు, పాదాల నుంచి కొంతమంది. ఇది ఊహనే కదా. అంటే మనుషులు సృష్టి కథన విషయంలో కానీ, సృష్టి విషయంలో కానీ, భూమి ఆకాశ రేట సృజింపబడిన విషయంలో కానీ ఎన్నో 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 ఊహలు కలిగి ఉన్నారు. ఈరోజు నాకు ఉన్నటువంటి ఊహ ఏంటంటే ఆదామవ్వల్ని దేవుడు తయారు చేసినాడు ఒక ఊహ నా మనసులో ఉంది. నేను కూడా చూడలే, నేను నమ్ముతున్న మత గ్రంథం చెప్పింది ఈ ఊహ. ఒక మనిషి ఉన్నాడు ఏదైనా తోటలో, ఇద్దరిని దేవుడు నీళ్ళ మట్టితో తయారు చేసినాడు. వారిద్దరి కలయిక ద్వారా సంతాన ఉత్పత్తి జరిగింది అనేది నా యొక్క ఊహ. అది ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తుకు పూర్వం 4000 ఏండ్లు, క్రీస్తు తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం 2000 ఏండ్లు 2026కు వచ్చినాం. అంటే 6000 ఏండ్ల కింద ఏం జరిగిందో నేను ఊహించుకుంటున్నాను. నేను లిటరల్గా చూడలే, ఊహించుకుంటున్నా. అయితే దేవుని యొక్క వాక్కుల్ని కూడా వీళ్ళు ఊహించుకున్నారు. కానీ వీళ్ళు ఊహించుకున్నారు, కానీ ఆ ఊహ వారిది కాదు. అర్థమైంది? ఒకడు తన ఊహను బట్టి ప్రవచనము పుట్టలేదు, మనుషుని ఇచ్చను బట్టి ప్రవచనం పుట్టలేదు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన అంటే తన ఊహను బట్టి చెప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఊహను బట్టి చెప్పిందే లేఖనం. అంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క కంట్రోల్లోకి వెళ్తామో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్కి వెళ్ళినప్పుడు మనం మాట్లాడే మాటలు మనే కావు. ఆయన మనకిచ్చేటటువంటి ఒక క్రొత్త తలంపులు వస్తాయి, క్రొత్త ఆలోచనలు వస్తాయి, అవే ప్రవచనాలుగా మారుతాయి. దేవుడు అంటాడు నువ్వు ఈ మాట మాట్లాడంటాడు. అది నేను నా ఊహను బట్టి కల్పించింది కాదు, నేను చెప్పింది కాదు. దేవుడు సడన్గా మాట్లాడిపిస్తాడు కొన్నిసార్లు, అప్పుడు ఒక ప్రవచనం బయటికి వస్తుంది. దేవుని బిడ్డలారా, అసలు మనకున్నటువంటి ఊహ అనేది అసలే లేదనుకో, లేఖనాలు రావు. ఊహ అనేటటువంటిది దేవుడు పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం మనిషి జీవితంలో. కాకపోతే మన ఊహల్లో ఫెయిల్ అవ్వద్దు. డ్రీమ్స్ అందాం, లేకపోతే భవిష్యత్తు
ప్రణాళికలు అందాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి ఈరోజు చాలామంది వారు కొన్ని ఊహించుకొని, మొన్న ఒక బ్రదర్ నాకు కలిశాడు, అరే ఊహకున్న శక్తి అంత విలువైందని నేను అప్పుడు అర్థం చేసుకో. నిజమే కదా. 6 ఇంట్లో దొంగలు పడ్డారు. మిల్క్ షాప్ ఆయన దొంగలు పడి ఇంట్లో ఉన్నటువంటి బంగారం అంతా ఎత్తుకుపోయారు. ఇంచుమించు 5 లక్షల విలువ చేసేటటువంటి బంగారం మరి భార్యది ఎత్తుకుపోయారు. చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ చుట్టుముడు సెన్సిటివ్ ఫుటేజ్ ఎక్కడ లేవు, ఇది లేదు అది లేదు. పోలీస్ స్టేషన్ వెళ్ళాడు, కంప్లైంట్ చేశాడు. 4 రోజులు బాధపడ్డాడు. అయ్యో చాలా కాలంగా రూపాయి కూడబెట్టి జమేసి నా భార్యకు బంగారం చేశాను, ఉన్న పాటను ఎవడో 5 లక్షలు చెత్తుకొని పోయాను. 5 రోజులు 6 రోజులు బాధపడిన తర్వాత మళ్ళీ నేను వెళ్తాను రెగ్యులర్గా. అడిగాను, అన్న ఏందన్న విషయం ఏమైనా తెలిసిందంటే, కష్టం సునీల్, ఇంకా దొరకడం కష్టం అవి. సరే పర్వాలేదు, నా ఇంట్లో ఎవరికొరికి హాస్పిటల్కి పెట్టినా అనుకుంటా. అంటే ఓదార్పు పొందడానికి ఊహ ఎంత పనిచేస్తున్నది. గతంలో ఏదో నష్టపోయింది, ఏదో హాస్పిటల్లోనే పెట్టాను, లేకపోతే ఇంకో దాంట్లో పెట్టాను, ఏదైనా ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ లాస్ వచ్చింది అనుకో, పోతే 5 లక్షలు. ఏదైనా ఒక నష్టం జరిగింది నా జీవితంలో అనుకుంటా. అంటే మన ఊహల్ని బట్టి మనకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. మన ఊహల్ని బట్టి మనకు కొంత ధైర్యం అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు నేను పరలోక రాజ్యాన్ని చేరుతాననేటువంటి ఒక ఊహ నాకు ఉన్నది. యేసు ప్రభు మరలా వస్తాడు, భూమి మీద నుంచి మనల్ని తీసుకెళ్ళిపోతాడు, తన రామందు విశ్వాసం వచ్చిన వారికి మోక్షాన్ని ఇస్తాడని ఒక ఊహ. ఇప్పుడు ఆ ఊహనే మాకు ధైర్యం ఇస్తున్నది. ఎందుకు? ఇప్పుడు ఏ రీతిగా చనిపోయినా, ఇప్పుడు ప్రవీణ్ పాడల గారు చచ్చిపోయారండి, చంపినా డెలిబరేట్గా యాక్సిడెంట్ జరిగిందా అని టైం వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు అనుకుందాం కొంతవరకు. ఈరోజు వెళ్ళిపోకపోయినా ఇంక 20 ఏళ్ళ కన్నా 30 ఏళ్ళ కన్నా పోవాల్సిందే కదా. కానీ మన నిరీక్షణ ఏమిటి? మన ఊహ యేసు ప్రక్కలోని మనం వెళ్తాం, యేసయ్య సింహాసనం ప్రక్కలో మనం కూర్చుంటాం. ఈ ఊహకున్న శక్తిని బట్టి సేవకులు ప్రాణాన్ని తెగించి సువార్త ప్రకటిస్తారు. చంపినా పర్వాలేదు ఎందుకు అనుకుంటూ చెప్పండి. ఎవరికి మరణం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది? అందరికీ జీవితం మీద ఇంట్రెస్టే ఉంటుంది. కానీ కొందరికి ఊహ ఏంటంటే, దేవుడు నాకు బహుమానాలు ఇస్తాడు, దేవుని కొరకు నేను గొప్ప సేవ చేయాలి, ఆత్మని సంపాదించాలి. ఇదంతా ఊహనే. ఆ ఊహ వాడిని బలపరిచినప్పుడు వాడు ప్రాణానికి తెగించి వార్త చేస్తాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఇదంతా వాని ఊహ చేసినటువంటి కార్యక్రమం. అరే ఎంత పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్ కిందకి వెళ్ళిపోతే మనకి అట్లా మాట్లాడతాడు. ప్రభు కొరకు చచ్చిపోయేటంత యావజ్ఞంపు, ఆ తెగింపు ఎందుకు వస్తుందంటే, వీని యొక్క ఊహ అంతా కూడా దేవుని యొక్క కంట్రోల్కి వెళ్ళింది. నా అభిప్రాయము కంటే నీ పవిత్ర చిత్తమే అన్నిటిలో ఘనముగా నెంచి అన్నాడు దైవజనుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఊహకు ఉన్నటువంటి శక్తికి అటు దేవుడు స్పందిస్తాడు, దయ్యపు శక్తులు కూడా భయపడతాయి. మనము దయ్యాలను కూడా ఎవరు రియల్గా చూడలే. ఎక్కడ ఏ మతంలో ఉన్నాయో ఎక్కడ ఎవరికి దయాలు కనిపించలేవు. మనకు కనిపించాయని బైబిల్లో చెప్పింది, దయాలు కనిపించవు ఎవరికి. కానీ ఊహా ప్రపంచంలో చూస్తున్నాం వాటిని. ఆకాశమండలం దురాత్మల సమూహాన్ని మన ఊహా ప్రపంచంలో చూస్తున్నాం. మన చుట్టుముట్టు కందిరీగల్లాగా ఉన్నటువంటి శత్రు సమూహాలను చూస్తున్నాం. రాకపోకల్లో మనం చంపడానికి ప్రయత్నం చేస్తున్న దుష్ట కుతంత్రాలను చూస్తున్నాం. అరే మన సైన్యం ఉన్నది భూమి మీద, మన కనబడకుండా మన సైన్యం ఉండదు. ఇదంతా ఊహనే. ఆ ఊహ అసలే లేదనుకో, నువ్వు సాతాను చేతిలో ఓడిపోతావు. దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన అభిషేకిస్తాడు, వరములు ఇస్తాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూ నీడ్ ఎనీ బ్లెస్సింగ్స్. ఇదంతా ఊహాజనికమైనటువంటి ప్రపంచంలో నువ్వు కోరుకోవాలి, పొందుకోవాలి. దేవుడు అభిషేకిస్తాడనేది కూడా ఊహించుకోవడమే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనేది కూడా ఊహించుకోవడమే. నోబడి కెన్ టచ్ హిమ్. లోకమైనను చూడనేరదు, లోకమైనను తాకనేరదు, ఉన్నాడు ఆయన. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే ఉన్నాడో అదే రీతిగా దురాత్మ సమూహాలు కూడా ఉన్నాయి. వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాయువుతో పోల్చాడు. ఇప్పుడు ఇద్దరిని ఎట్లా చూస్తాం మనం? ఊహా ప్రపంచంలోనే చూడాలి. ఒకడు తన ఊహను బట్టి మనకున్నటువంటి ఊహ ఏమి ఆలోచిస్తుంది? ఐ బికమ్ ఎ గ్రేట్ మిషనరీ, ఐ బికమ్ ఎ గ్రేట్ ఇవాంజలిస్ట్,
ఐ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాస్టర్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. మన ఊహల్లో ఇవి ఉంచుకున్నాం, పెద్ద పెద్ద ఉంచుకున్నాం, ఇట్ విల్ బి హ్యాపెన్. నా నుంచి ఏమవుతుందండి, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, భాషలు రావు, నాకు చేత కాదు, డబ్బులు లేవు, నేను ఎక్కడ పోతా అంటే ఫస్ట్ ఊహల్లో ఫెయిల్ అయిపోయాడు. ఊహల్లో ఫెయిల్ అయిపోయిందంటే సాతానికి పెద్ద పని ఉండదు. మనము భౌతికంగా ఫెయిల్ అవుతున్న స్థితిలో కనబడుతున్నప్పటికీ ఊహల్లో స్ట్రాంగ్ ఫెయిత్ మనం కలిగి ఉంటే, నేను ఖచ్చితంగా దేవుని కొరకు క్షురకార్యాలు చేస్తున్నటువంటి విశ్వాసం మనకుంటే, అంధకార దయ్యపు శక్తులు కూడా మనకున్న ఊహ శక్తిని బట్టి ఓడిపోతాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు తన ఊహ అనేటటువంటిది ఒకటి ఉన్నది, మన మనిషికి అందరికీ ఉన్నది. అది ఈరోజు చాలాసార్లు నేను చెప్పాను, ఈ విషయం కూడా చాలాసార్లు మాట్లాడాను. మీరు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా దేవుడు చేయువాడై ఉన్నాడు. అంటే మనం అడిగింది అడిగినట్లుగా ఊహించుకోము. ప్రార్థనలు ఎట్లుంటాయంటే, మనం ఎన్నో అంశాలు దేవుని దగ్గర పెడతాం, అడిగినవన్నీ ఊహించుకుంటామా? అడిగినవి ఒకటి ఉంటాయి, ఊహించుకున్నది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాకు ఫ్లైట్ కావాలని అడిగాను అనుకో, నా ఊహలోనికి ఏమొస్తుంది? ఏ ఫ్లైట్? ఎన్నో వందల ఫ్లైట్లు ఉన్నాయి. ఇండిగో ఉన్నది, ఎయిర్ ఇండిగో ఉన్నది, స్పైస్ జెట్ ఉన్నది, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా మైండ్లోకి వస్తుంది? నోటితో మనం పలికెట్టి ఎన్నో మన మైండ్లోనికి వాస్తవ రూపంలో రావు. నాకు స్వస్థపరచు ప్రభు అంటాం. అంటే దేన్ని స్వస్థపరచాలి? మన ఊహల్లో ఏముంటుంది? నన్ను ఆశీర్వదించు ప్రభు అంటాం. అంటే ఏ ఆశీర్వాదం? ఆశీర్వాదం అంటే వాళ్ళ డబ్బు, ఆర్థికపరమైన ఆశీర్వాదం కావాలన్నా, కుటుంబపరమైన ఆశీర్వాదం కావాలన్నా, సామాజికపరమైన ఆశీర్వాదం కావాలన్నా, రాజకీయపరమైన ఆశీర్వాదం కావాలన్నా, దెర్ ఆర్ సో మెనీ బ్లెస్సింగ్స్. అంటే అడిగేటి ఎన్నో ఉంటాయి. అన్ని ఊహా ప్రపంచంలో మనం థింక్ చేయలేం. వేటిని మనం అడుగుతున్నామో వాటిని మీరు పొంది ఉన్నారని నమ్ముడాడు యేసుప్రభు. ఇప్పుడు అడిగిన ఎట్లా ఊహించుకుంటున్నాం, ఎట్లా పొంది ఉన్నామని నమ్ముతున్నాం. ఇక్కడ ఈ ఊహా ప్రపంచంలో జరగాలి కార్యక్రమం, ఈ భౌతికంగా కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ సమాజము ఎన్నో రీతులుగా ఒక ఇష్యూను ఊహించుకుంటుంది. ప్రవీణ్ పగడాల గారిని చంపారు, ఇంకెంతమంది హిట్ లిస్ట్లో ఉన్నారంట, ఇంకెంతమంది సేవకులను చంపుతారంట. వాళ్ళన్ని బెదిరింపులు చేసిన, అరే చంపితే నన్ను ఎక్కడికి పంపిస్తారు భయ్ వాళ్ళు? నేను వేడి దగ్గరికి, యేసుప్రభు దగ్గరికి వెళ్తా కదా. దానికి క్రైస్తవుడు భయపడతాడా? అదిరిపోతాడా? కొంతమంది ఊహల్లో అదిరిపోతారు, అయ్యో అందరికి చంపుతుంది పరిస్థితి. డోంట్ ఫియర్. ఇప్పుడు భయం ఉన్నవాడు, భయం అనేటటువంటిది కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు కాదండి. దేవుడు మనకు పెరిగితనం వాళ్ళ ఆత్మనివ్వలే. నలుగురు అయినా దేవునికి సింహల్లాగా మాట్లాడే వాళ్ళు కావాలి. అట్లా మాట్లాడేటటువంటి ప్రవక్తలు కొందరు అంత్య దినాలు వస్తారు, 2 ప్రవక్తలు వస్తారు, సింహల్లా గర్జిస్తారు వాళ్ళు ప్రభు కొరకు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు నేను ఏ రీతిగా మనము థింక్ చేస్తూ ఉన్న విషయాలను, మనం అడుగుతున్న ఎన్ని దేవుని దగ్గర మనం వాటిని నిత్యము ఊహించుకొనుచున్నాం. నీ ఆత్మచేత నింపు ప్రభు అని అడుగుతున్నావు. ఏ ఆత్మ? ఎందుకు ఆత్మచేత నింపమని అడుగుతున్నావు? బట్ వాట్ పర్పస్ డూ వి ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్? వరములు ఈ ప్రభు అంట. ఏ వరం ఇవ్వాలి? వివేచన వరం ఇవ్వాలన్నా, భాషల వరం ఇవ్వాలన్నా? ఈ ఊహ ప్రపంచంలో అది ముందుగా డిజైర్ తయారు కావాలి. అది ఒక వాస్తవ రూపంలో క్రియేట్ చేయబడాలి మన మనసులో. ఇది నేను పొందుకున్నా, ఇలాగ నేను స్వార్థ ప్రకటిస్తున్నా, ఇలాగ దేవుని కూడా కార్యాలు జరుగుతాయి, ఇలాగ దయ్యపు శక్తులతో పోరాటం చేస్తున్నా. మన మనసులో అది ముందుగా ఏం కావాలో ఒక ఫిక్చరైజేషన్ చేసుకోవాలి. మన ఊహలన్నీ కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్ కిందకు వస్తాయో అప్పుడు నీవు ఊహలని నీ కావు. పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్ కిందకి రానంత వరకే ఊహలని నీ. పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్ కిందకి రానంత వరకే నీ ఊహల్లో కొంత సాతాను ఊహలు ఉంటాయి, కొంత నీ ఊహలు ఉంటాయి, కొంత శరీర సంబంధమైన ఊహలు ఉంటాయి, కొంత లైంగిక సంబంధమైన ఊహలు ఉంటాయి, ఇహలోక సంబంధమైన ఊహలు ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్ కిందకి వచ్చినాక మాత్రం కంప్లీట్గా ఆయన అనుకున్న ఊహల్ని నీలోనికి ట్రాన్స్ఫర్ చేయబడి ఉన్నాడే. హల్లెలూయా. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టలేదంటే అర్థమైంది.
ఎన్నో ప్రవచనాలను చెబుతున్నాయి లోకంలో, ఊహను బట్టి పుట్టినవి ఉన్నాయి. ఏంటండి, సృష్టి క్రమం గురించి చెప్పినటువంటి మాటల్లో ఊహను బట్టి చెప్పినవి ఉన్నాయి. మానవ జాతి నిర్మాణంలో ఏ రీతిగా దేవుడు మనిషిని చేసిండనే విషయంలో ఊహను బట్టి చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలను కూడా వాళ్ళు బోధిస్తున్నారు, నమ్ముతున్నారు. యేసు ప్రభు రెండో రాకడ గురించి కూడా కొందరు ఊహించుకున్నారు. ఎన్నో 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 ఊహలు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఎట్లుండాలంటే మన ఊహ ఏ రకంగా పనిచేస్తూ ఉన్నది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అడుగుదాం పరిశుద్ధాత్మతో, దేవా నేను చిన్నవాడిని, నా ఊహలన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి అంధకార దయ్యపు రాజాధిపతి కింద ఉన్నాయేమో. నిత్యము నాకు చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ కోరికలు, శరీర సంబంధమైనటువంటి ఊహలే, ఇహ సంబంధమైనటువంటి బ్లెస్సింగ్స్ మీదనే నా యొక్క ఊహ అంతా ఉన్నదేమో. వాస్తవానికి మన ఊహకు మనం పని పెట్టాల్సింది ఏంటంటే అదృశ్య లోకమును చూసే పని పెట్టాలి. హల్లెలూయా. పౌలు అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. అది ఊహా ప్రపంచంలో చేయాల్సినటువంటి కార్యక్రమం. ఊహా ప్రపంచంలో పరలోక రాజ్యమును చూడాలి, ఊహా ప్రపంచంలో అంధకార రాజ్యమును చూడాలి, పాతాళ రాజాధిపతిని చూడాలి. ఊహా ప్రపంచంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా చట్టాలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా రూపకల్పన చేస్తున్నటువంటి నియమాలను చూడాలి ఊహా ప్రపంచంలో. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఈ యొక్క విజబుల్ వరల్డ్ మీద దృష్టి తగ్గించుకోవాలి. అవుట్ ఆఫ్ అది వేరే సబ్జెక్ట్. అదా ఈ ఇహలోక సంబంధమైనటువంటి ఈ లోకం మీద దృష్టి పెట్టినంతకాలం వానికి అవతల ప్రపంచం గురించి ఏం తెలియదు. ఇప్పుడు సునీత విలియమ్స్ గారు స్పేస్లోనికి వెళ్ళారు. ఇంకా కొంతమంది మొట్టమొదటిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు చంద్రమండలం మీదకి వెళ్ళిండు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సంగతులు ఆ స్పేస్లో ఏముందో మనం చూడలేము. ఇప్పుడు ఆమె చూసింది. ఇప్పుడు మనం ఊహించుకునేది వేరే ఉంటుంది, ఆమె ఊహించుకునేది వేరే ఉంటుంది. ఎట్లుంటుంది స్పేస్ అని. కాబట్టి చూడని విషయాలను బట్టి ఎట్లా ఒకడు విశ్వసించును అంటాడు. ఈరోజు మనం చూడని సంగతులను ఎట్లా ఊహించుకుంటున్నాం అనేది పెద్ద ప్రశ్న. దేవుడు ఉన్నాడు 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 ఎట్లా ఉన్నాడు ఆయన? ఎట్లా ఊహించుకుంటున్నాం దేవుణ్ణి? మనం యేసుక్రీస్తుని నీకు తోడు ఎట్లా ఊహించుకుంటున్నావు? ఆయన నీకు తోడుగా. అంధకార దయ్యపు శక్తులు ఉన్నాయని ఎట్లా ఊహించుకుంటున్నావు వాటిని? వి నీడ్ మోర్ విజ్డమ్. దైవ సంబంధమైన జ్ఞానమే కనుక మనకు లేకపోతే ఈ అదృశ్య ప్రపంచాన్ని మనం చూడలేము. దేవుని బిడ్డలారా, దేవుడైనా దయ్యమైనా మన మీద చేస్తున్న దాడులైనా, మనకు వస్తున్న బ్లెస్సింగ్స్ అయినా, మన కాపుదలైనా, ఎవ్రీథింగ్ ప్రతిదీ అదృశ్య ప్రపంచంలో జరుగుతున్నది. దృశ్యమాన ప్రపంచంలో ఏది లేదు. ఎవరికైనా ఇక్కడ ఏదైనా గాయమైందంటే అదృశ్య ప్రపంచంలో నుంచి ఒక చీకటి శక్తి వచ్చే గాయం చేస్తుంది. ఇక్కడ ఉన్న దీవించబడ్డాడు, దేవుని కొరకు వాడబడుతున్నాడంటే అదృశ్య ప్రపంచం నుంచి ఒక శక్తి, బలమైన పరిశుద్ధాత్మ దేవుని శక్తి వచ్చే కార్యం జరిగిస్తున్నది. ఎవరైనా అనారోగ్యం పాలవుతున్నారు, దేవుని సేవకులు చంపబడుతున్నారంటే అదృశ్య ప్రపంచంకి వెళ్ళి ఒకటి ఏదో ఒక శక్తి వచ్చి అటాక్ చేస్తుంది. మనుషులంతా కూడా అందరూ కూడా విక్టిమ్సే. చంపిన తర్వాత వానికి ఆ దురాత్మ శక్తి తెలిసిపెట్టిపోయిన తర్వాత అనుకో, ఎట్లా చంపినా పోయి పశ్చాత్తాపడ్డారు ఎంతమంది ఉన్నారు. అందులో ఒక డిస్కరేజ్గానే అప్పగించిన తర్వాత వాడు రియలైజేషన్ వచ్చింది. ఏం లాభం? పోయి వాడు సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఏదో ఒక ఫోర్స్ వాని మీద అప్పటి మందం పనిచేసింది. ఈరోజు క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద కూడా ఒక ఫోర్స్ పనిచేస్తూ ఉన్నది. అదృశ్య ఆ స్పేస్లో నుంచి వస్తున్నాయి అవన్నీ దుష్టశక్తులు వచ్చి ఒక్కొక్క మనిషి మీద కొన్ని వందల శక్తుల యొక్క ఫోర్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంతా ఒక మనిషిని చంపేటంత కోపం ఎట్లా వస్తుందని చెప్పు. వానికి ఇంకేమైనా ఆస్తి పంపకాలు ఉన్నాయా, కుటుంబ కలహాలు ఉన్నాయా? ఎందుకు అంత కోపం కొట్టి నిష్కారణంగా ఎట్లా చంపబుద్ధి అవుతుందంటే ఒక మాట అనలేము, ఒక దెబ్బనే కొట్టలేం కదా నిష్కారణంగా. మనకేదైనా మన నష్టం చేస్తే, మనకేదైనా గాయం చేస్తే, మన కుటుంబానికి ఏదైనా గాయం చేస్తే వాడిని కొట్టడమో తిట్టడమో చంపడమో చేసుకుంటారు లోకంలో. మరి అన్నోన్ పర్సన్ చంపడానికి పూనుకోవడం అనేది ఎంత అసలు విచిత్రం. విచిత్రం అది. అంటే ఎంత నిష్కారణ ద్వేషం ఆ వ్యక్తిలో నింపబడితే అట్లా చేస్తాడు. అది దురాత్మ శక్తులు చేపించే కార్యక్రమం. మనుషులు ఎవడు అట్లా అనుకోడు.
మనిషికి ఏదైనా కారణం మీద ఆధారపడి కోపతాపాలు ఉంటాయి, కారణం మీద ఆధారపడి ప్రేమలు ఉంటాయి, కారణం మీద ఆధారపడి ద్వేషాలు ఉంటాయి. కానీ ఏ కారణం లేకుండా ద్వేషించడము అనేటటువంటిది దురాత్మ శక్తులకు మాత్రమే సాధ్యం. ఏ కారణం లేకుండా ప్రేమించడము దేవునికి సాధ్యం. ఏ కారణం లేకుండా నిష్కారణంగా ద్వేషించడము అంధకార దయ్యపు శక్తులకు సాధ్యం. కాబట్టి ఈరోజు నీ ఊహా ప్రపంచంలో అనుకోవాలి, ప్రభువా ఏ కారణం లేకుండా నన్ను ప్రేమిస్తున్నావు తండ్రి అని దేవుని స్తుతించాలి. వాడు దుష్టుడు ఏ కారణం లేకుండా నన్ను ద్వేషిస్తున్నాడు, నన్ను చంపడానికి చూస్తున్నాడు, కాబట్టి వాని మీద నేను కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఫైట్ చేయాలి. వాడిని చిన్నంచనేయద్దు. ఎప్పుడు వాడు నాకు ఏం చేయడితే అనుకోవద్దు. నిత్యము మనం వాని విషయంలో జాగ్రత్తగా ఉంటూ మన ఊహా ప్రపంచంలో జరిగే యుద్ధం ఇది. హల్లెలూయా. ఇటు అంధకార దయ్యపు శక్తులతోనైనా దేవునితోనైనా మన దేవునితో మన ప్రయాణము, మన యొక్క ప్రేమాయణము, దేవునితో మన నడిచే నడక ఊహా ప్రపంచంలోనే జరుగుతుంది. దయ్యపు శక్తులతో పోరాడేటటువంటి పోరాటమైన ఊహా. ఒకడు తన ఊహను బట్టి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మన ఊహా ప్రపంచంలో ఎవరెవరిని ఎట్లా మనం ఊహించుకుంటున్నాం. కనబడుతున్న మనుషులను ఎందుకు ఊహించుకుంటామండి? ఇప్పుడు నా ముందు ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఎట్లా ఊహించుకుంటా? లేని పర్సన్నే ఊహించుకోవడం కష్టం. ఉన్న పర్సన్ని ఊహించుకోవడం చూస్తున్నాం. దృశ్యమాన ప్రపంచంలో మనకు కనబడుతున్నాయి, ఊహించుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఉన్నాడు, ఈ రూపంలో ఉన్నాడు, కాళ్ళచేతులు ఉన్నాయి, ఇదంతా ఫర్నిచర్ అంతా కనిపిస్తుంది. కానీ కనబడని ప్రపంచాన్ని ఊహించుకోవడం అనేది చాలా కష్టం. కనబడని వ్యక్తుల్ని ఊహించుకోవడం చాలా కష్టం. కనబడని దేవుణ్ణి ఊహించుకోవడం కష్టం. కనబడని దయ్యాన్ని ఊహించుకోవడం కష్టం. ఆ దయ్యం చేస్తున్న దాడుల్ని ఊహించుకోవడం కష్టం. వాని దగ్గర ఏ ఆయుధం ఉన్నదో ఎట్లా ఊహించుకుంటాం మనం? ఏ స్పాట్లో వాడు మన మీద దాడి చేస్తున్న ఎట్లా ఊహించుకుంటాం మనం? జస్ట్ వి నీడ్ ద హోలీ పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్ కిందికి మన ఊహలు వెళ్ళాలి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఏ ప్రవచనమును పుట్టదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపితులాయి. ఏంటండి? ఎవరి ప్రేరేపణ వచ్చిందంటే వీరికి? మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికింది వీలే. పలికించినవాడు దేవుడు, ఊహించింది వీలే. ఆ ఊహనిచ్చినవాడు దేవుడు. అది ప్రవచనం. ప్రార్థన చేసుకుందాం. దేవా, మేము కూడా ఆ రకమైనటువంటి నడిపింపు కిందికి రావాలి. మా జీవితంలో ఈ ఊహా ప్రపంచంలో మేము ఫెయిల్ అవ్వకూడదు. కావాల్సిన జ్ఞానం మాకు దయచేయండి తండ్రి అంటూ మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. అవును దేవా, నిజంగా మా ఊహల్లో మాకు ఓదార్పు ఉన్నది, మా ఊహల్లో మాకు ధైర్యం ఉన్నది, మా ఊహల్లో మాకు నిరీక్షణ ఉన్నది. మా ఊహా ప్రపంచంలో మా కొరకు పరలోక రాజ్యం ఉన్నది. మా ఊహా ప్రపంచంలో మా కొరకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఇస్తున్న సూపర్ న్యాచురల్ పవర్ ఉంది. మా ఊహా ప్రపంచంలో ఒక సైడు అంధకార దయ్యపు శక్తులు ఉన్నాయి. వాటితో యుద్ధము జరుగుతూ ఉన్నటువంటి కోణం ఒకటి ఉన్నది. ఇటు దేవునితో నడుస్తున్న కోణం ఒకటి ఉన్నది. అయ్యా, ఎంత పెద్ద పోరాటం తండ్రి ఇది. ఈ పోరాటంలో మేము ఓడిపోకూడదంటే మీ యొక్క సహాయం కావాలి. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయం మాకు అందించండి. స్తోత్రాలు. విత్తబడ వాక్యాన్ని ఫలింపు చేయండి. మరొకసారి రేపటి దినమున జరగబోతున్నటువంటి నీ దాసుడు రంజితోఫిర్ గారి యొక్క జన్మదిన వేడుకల్లో మరి తోడుగుండండి తండ్రి. బలమైన అభిషేకమును కుమ్మరించండి. అనేకులు ఆ యొక్క కార్యక్రమానికి తరలి వచ్చినట్లుగా మీరు కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగు. అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.